జస్ట్ బిఫోర్ పూనం కౌర్ గారు కూడా ట్వీట్ చేశారు. ద టాలీవుడ్ #1 డైరెక్టర్ త్రివిక్రమ్ గారి గురించి, గురూజీ అని పిలువబడే త్రివిక్రమ్ మీద కూడా మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. ఆ రోజు మా అసోసియేషన్ నాకు కంప్లైంట్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఇంతమంది సఫర్ అయ్యే వాళ్ళు కాదు, ఇట్లు పూనం కౌర్ అని చెప్పి ఆమె పెట్టడం జరిగింది. ఏం తెలీదు మరి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఆమె ఎందుకు ఇచ్చింది తెలియదు. అప్పటికే మనకి మరి ఎప్పుడు ఏ ఇయరో నాకు తెలియదు, ఇస్తానికి వెళ్ళింది. అప్పటికి మన కమిటీ పెట్టుంటే మన కమిటీలో ఇచ్చుంటే పోయేది. ఆ డబ్బాలో పడేసి ఉంటే సరిపోయేది. ఎర్ర డబ్బాలో పడే, అక్కడ ఎర్ర డబ్బా అప్పటికే ఉంది అక్కడ. ఎర్ర డబ్బాలో పడేసి ఉంటే పని జరిగేది. మరి మనకి కంప్లైంట్ రాలేదు. సో కంప్లైంట్ లేకుండా మనం టేక్ ఓవర్ చేయలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తీసుకున్న వాళ్ళు మాకు ఫార్వర్డ్ చేసి ఉండేవాళ్ళం. ఇప్పటికైనా కానీ మనకు వస్తే చేస్తాం. ఓకే, సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఇచ్చిన కంప్లైంట్ మీ అసోసియేషన్ పరిగణలోకి తీసుకోదా సార్? అంటే వాళ్ళు మెన్షన్ చేయాలి కదా, వాళ్ళ దగ్గరికి వచ్చిందో రాలేదో మనకు తెలియదు కదా. అంటే అక్కడికి వచ్చిన కంప్లైంట్స్ మీకు రిఫర్ చేస్తుందా అసోసియేషన్? చెయ్యాలి, అంటే వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే వాళ్ళు చేయాలి. వాళ్ళకు కూడా ఒక కమిటీ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుని వాళ్ళు పెట్టుకోవాలి. కమిటీ ఉందా వాళ్ళ దగ్గర కూడా? ఇప్పుడు ఉన్నవాళ్ళు కమిటీ పెట్టారు. అప్పుడు ఉన్నవాళ్ళు కూడా పెట్టుకోమని మనం చెప్పాం. పెట్టారో లేదో నాకు తెలియదు. సో అందరికి పెట్టుకోమని చెప్పాం అప్పట్లో, అన్ని యూనియన్లో పెట్టుకోమని. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్ అనేవి ఒక విభాగం పరిగణించినప్పుడు ఈ ఇండిపెండెంట్ గా ఈ కమిటీస్ అన్ని ఒకే అంబ్రిల్లా లేదు, అట్లా కాదు. ఎవరికి ఏ క్రాఫ్ట్ పెట్టుకోవాలని రూల్ ఉంది. ఈవెన్ ప్రొడక్షన్ ఆఫీసులకు కూడా పెట్టుకోవాలి అది. అంటే ఇవన్నీ టెంపరీగా ఉంటాయి కాబట్టి ఎవడు పెడతాడు ఎవడు పెట్టాడు అనేది చెప్పలేం. కానీ ఇప్పుడంటే ఇప్పుడు కొత్తగా 4-5 ఏళ్ల నుంచి ఏంటంటే ఒకే ప్రొడక్షన్ హౌస్ 10 సినిమాలు తీస్తున్నారంటే కంపల్సరీగా పెట్టి తీరాలి. ఇప్పుడు వాళ్ళు పెడతలేదు, ఇంకా పెట్టుకోవాలి. ఓకే. సో పూనం కౌర్ గారు ఖచ్చితంగా మాకు ఇచ్చిన లెటర్ కంప్లైంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇస్తే తీసుకుంటారు, 100% తీసుకుంటారు. ఓకే, మీకే మీరు అసోసియేషన్ మాత్రం క్వశ్చన్ చేయరు మాని? ఎక్కడ చేస్తాం ఇప్పుడు, తీసుకోలేదని ఆమె చెప్తున్నట్టుంది దాంట్లో. మీరు వచ్చి మెసేజ్లో అంటే మన మెసేజ్ లేదు, ట్వీట్ అంటున్నారు, అదేంటో మనకు తెలియదు. చూద్దాం, సడన్ గా ఇప్పుడు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు ట్వీట్ చేశారు. చూద్దాం అది ఏమవుతుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్, అంటే అప్డేట్ సార్. జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి. సో అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఇస్తున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా, అది ఏం తెలీదు. అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు. మొన్న కూడా పెట్టాను నేను. సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాలకి. ఎందుకుంటుందా మీకు తెలిసిన క్లారిటీ సార్? చాలా మందికి క్లారిటీగా నాకేం తెలియదు. బట్ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తున్నారు, ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది. మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకున్నాం, ఉన్నా కూడా బాగుండాలని మనం అనుకోవాలి. కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాం. దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? సో వాళ్ళందరూ ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకున్నాం. అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకేముండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా. వీళ్ళ ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్, నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక ఇష్టం ఏం చెప్తా ఉన్నప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి, నేను మాట్లాడిన దాన్ని నన్ను తిడతారా తిట్టరా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడాలి, నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి. లేకపోతే నేను మాట్లాడి రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం తప్పు కదా. ఓకే, సో చాలా రోజులుగా ఈ ఫ్యాన్స్ వార్ అయితే చాలా పీక్స్ లో ఉంది సార్. అది ఏ హీరో ఫ్యాన్స్ కి మరొక హీరో ఫ్యాన్స్ తో ఉండొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా కొట్టుకునే స్టేజ్ కూడా. ఒక హీరో సినిమా బాగాలేదు అంటే ఇంకొక సినిమా హీరో ఫ్యాన్ వచ్చి బాగుందని చెప్పు అని ఆడియో వినిపించి ఇప్పుడు బాగుందని చెప్పని కూడా ఫైట్ చేసే వరకు వెళ్ళిపోయింది సిచ్యువేషన్. ఓకే సార్, ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద ఇండస్ట్రీ, women's or girls
ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కానీ ఎవరన్నా భయపెట్టినా, ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసినా, ఎవరన్నా క్విట్ ప్రోప్రో లాగా నాకు ఇది ఇస్తేనే అది చేస్తాను, అది ఇస్తేనే ఇది చేస్తానని ఉంటే మాత్రం డోంట్ సరెండర్. భయపడక్కర్లేదు. ఎవరన్నా అంటే ఛాంబర్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేకపోతే యూనియన్లో ఇవ్వచ్చు. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదానికి మనం ఏదో ఒకటి ఇచ్చి చేసుకుందాం అనేది కాదు. అక్కడ మనం టాలెంట్ ఉన్నవాడు ఇందులో సర్వైవ్ అవుతారు ఎట్లయినా కానీ. ఒట్టి దాంతో సర్వైవ్ అవుతారని నమ్ముకుంటే మాత్రం అది మోసం, అది జరగదు, అది అబద్ధం కూడా. టాలెంట్ ఉంటేనే అది ఉన్న టాలెంట్ ఉంటేనే ఉంటుంది. నీకు టాలెంట్ ఉన్నప్పుడు అది ఉన్నా లేకుండా నడుస్తుంది. సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది భరద్వాజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు మన కొరియోగ్రాఫర్ కి సంబంధించి అండ్ బాధిత మహిళకి సంబంధించి అసలు ఏం చర్యలు ఉండబోతున్నాయి, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ కమిటీ ఇప్పటి వరకు ఉందని తెలియదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అది 2013లో ఫామ్ అయింది అని చెప్పి భరద్వాజ గారు ఒక సెన్సేషన్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా లెటర్ ఇస్తానని ఆయన క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్